హాయ్ వెల్కమ్ బ్యాక్ టు ఎల్ స్క్వేర్ టీసీజీ. ఈరోజు జుకీనీ తెలగపిండి కూర చూద్దాము. దీన్నే కార్గెట్ అంటారు, అలాగే సమ్మర్ స్క్వాష్ అని కూడా అంటారన్నమాట. జుకీనీ అని యుఎస్ వైపు అంటే, కార్గెట్ అని యూరోప్ సైడ్ అంటారన్నమాట. సో ఈ మొక్క ఇది ఇక్కడ ఈజీగానే పెరుగుతుంది, సమ్మర్లో కాస్తుందన్నమాట. అందుకే దీన్ని సమ్మర్ స్క్వాష్ అంటారు. కొంచెంమంది బేబీ మ్యారో అని కూడా అంటారన్నమాట. నాకైతే ఇది ఒకటి కాసింది ఇంట్లోని, సో అది నేను ఈరోజు తెంపుతున్నాను. ఇది తెలగపిండి కాంబినేషన్లో చాలా బాగుంటుంది, ఇంకా చాలా కాంబినేషన్స్లో ఉంటాయి. ఈరోజు అయితే తెలగపిండి కాంబినేషన్ చూద్దాము. ముందుగా చక్కగా తొక్క తీసుకొని ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి. అయితే ఇప్పుడు తెలగపిండి గురించి అందరికీ తెలుసు. మనం నువ్వులు ఆడిస్తాం కదా, అప్పుడు ఆయిల్ వచ్చేగా లాస్ట్లో ఉండిపోతుంది కదా పిప్పు, దాన్నే తెలగపిండి అంటారు. సో ఇది మనకి చెక్కల్లాగా దొరుకుతుంది, అలాగే పౌడర్ ఫామ్లో కూడా దొరుకుతుంది. కొన్ని సూపర్ మార్కెట్స్లో ఉంటాయి. అలాగే మనకి గానుగ నూనె ఆడుతారు కదా, ఆ గానుగ దగ్గర కూడా మనం వెళ్ళి కొనుక్కోవచ్చు అన్నమాట. ఇక్కడైతే దొరకదు, నేను ఇండియా నుండి తెచ్చుకున్నదే ఆ తెలగపిండి. సో ఇప్పుడు ఈరోజు ఈ జుకీనీ ఆ కాంబినేషన్తో చూద్దాము. చాలా బాగుంటుంది అండ్ చాలా న్యూట్రిషియస్ తెలగపిండి కూర. సో ఇప్పుడు మనం కట్ చేసుకున్నాం కదా, ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ కాగిన తర్వాత జీలకర్ర, అలాగే ఎండుమిరపకాయలు, కొన్ని కరివేపాకు రెబ్బలు, ఒక ఆనియన్ కట్ చేసుకున్న ఆనియన్, అలాగే 2-3 వెల్లుల్లి రెబ్బలు సన్నంగా తరిగినది కూడా వేసుకొని చక్కగా వేయించుకోవాలి. దీనికి అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగోదు, ఇలాగే వెల్లుల్లి తరిగినది వేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు జుకీనీ కూడా ఆనియన్ వేగిపోయిన తర్వాత జుకీనీ కూడా యాడ్ చేసుకున్నాను. సో నేను తీసుకునే జుకీనీ మరీ లేతగా లేదు, అలా అని అసలు పిక్క కూడా కట్టలేదన్నమాట. సో మీడియంగా ఉండే జుకీనీ మాట. ఒక జుకీనీ వేసిన తర్వాత కలుపుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలి. 5 నిమిషాలు పోయిన తర్వాత మనం ఒక ఫుల్ టీ స్పూన్ కూర కారం పొడి, అలాగే ఒక పావు టీ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. ఈ కూరకి కారం కొంచెం ఎక్కువే పడుతుంది, ఎందుకంటే తెలగపిండి కొంచెం స్వీట్నెస్ వస్తుంది కాబట్టి మనం కారం ఎక్కువే వేసుకోవాలి. ఇప్పుడు కారం వేసుకొని కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక 5 నుంచి 10 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇప్పుడు ముక్కలు చక్కగా ఉడికిపోయాయి. ఒకసారి కలుపుకొని ఒక 200 ml దగ్గర వాటర్ వేసుకోవాలి. వాటర్తో పాటుగానే మనం కూరకు సరిపడినంత సాల్ట్ కూడా వేసేయాలి. ముందు నేను ఓన్లీ పావు టీ స్పూన్ వేసాను, ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ దగ్గర వేసాను అన్నమాట. సో మొత్తం కూరకు సరిపడినంత సాల్ట్ వేసుకొని వాటర్ మరిగిన తరువాత లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇప్పుడు నేను 5 టేబుల్ స్పూన్లు తెలగపిండి వేస్తున్నాను. ఒకటే జుకీనీ వేసాను కాబట్టి 5 టేబుల్ స్పూన్స్ పర్ఫెక్ట్గా సరిపోతుంది. సో తెలగపిండి వేసిన తర్వాత మనం చక్కగా కలుపుకొని మూత పెట్టి ఒక 10 నుంచి 15 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. సేమ్ ఇక్కడ ఉప్మా ప్రాసెస్ మాట. మనం నూక ఎలా వేస్తామో తెలగపిండి అలా వేస్తాం. ఇప్పుడు చూసారా చక్కగా మనకి ఎలా ఉందంటే పన్నీర్ బుర్జీ అలాగా కనపడుతుంది కదా. ఆ టెక్స్చర్ చాలా బాగుంది కదా, బుర్జీ టెక్స్చర్. అలాగే కూర కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. మనకి తెలగపిండి కొంచెం లైట్ స్వీట్నెస్ వస్తుంది కాబట్టి మనం కారం ఎక్కువ వేసాము. ఇది రైస్ రోటీతోనో తినవసరం లేదు, డైరెక్ట్గా ఒక గిన్నెలో వేసుకొని మనం తినేయచ్చు అన్నమాట. అంత బాగుంటుంది, అంత న్యూట్రిషియస్ రెసిపీ అన్నమాట. ఇది నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.